బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, టాలీవుడ్ స్టార్ నాగార్జున, శాండిల్వుడ్ సూపర్ స్టార్ ఉపేంద్రతో పాటు శృతి హాసన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను లోకేష్ కనకరాజు నిర్వహించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న కూలీ చిత్రం ఈ నెల 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతుంది. చెన్నైలో తాజాగా జరిగిన ఈ సినిమా వేదికపై నటుడు నాగార్జున మాట్లాడుతూ కూలీ చిత్రాన్ని భాషా సినిమాతో పోల్చారు. ఏకంగా 100 భాషా సినిమాలతో సమానంగా కూలీ ఉంటుందని భారీ అంచనాలు పెంచేశారు. రజనీకాంత్ ఇండియన్ సినీ పరిశ్రమలో ఓజీ అని తెలిపారు. ఆపై రజనీకాంత్ కూడా నాగార్జున గురించి మాట్లాడుతూ అబ్బా ఏం కలర్, ఏం స్కిన్, హాయ్ అని అలాగే చూస్తుండిపోయాను. నాకు జుట్టు అంతా ఊడిపోయింది. మీ సీక్రెట్ ఏమిటని నాగ్ని అడిగాను. అందుకైనా ఏమీ లేదు, శారీరక కసరత్తులే చెప్పారు అని తెలిపారు. కూలీ చిత్రంలో విలన్గా నాగార్జున నటించడానికి కారణం ఒక సినిమా డైలాగ్ అంటూ రజనీకాంత్ ఇలా చెప్పారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన గ్యాంబ్లర్ చిత్రంలో అజిత్ చెప్పిన ఒక డైలాగ్ ఎంతకాలం మంచివాడిగా నటించేది. మాదిరి నాగార్జున కూడా ఈ చిత్రంలో విలన్గా మారారు. కమల్ హాసనే ఆశ్చర్యపడిపోయేలా ఈ చిత్రంలో నాగార్జున నటించారు. నా విజయం రహస్యం శ్రమ మాత్రమే కాదు, భగవంతుడి ఆశీస్సులు కూడా. నేను బస్ కండక్టర్గా పనిచేస్తున్నప్పుడు మిత్రుడు ఒకరు బంగారు చైన్ ఇచ్చి సినిమాలో నటించమని చెప్పారు. అందుకే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. ఎంత ధనం, పేరు ఉన్నా ఇంట్లో ప్రశాంతత, బయట గౌరవం లేకపోతే ఏం లేదు అని నటుడు రజనీకాంత్ పేర్కొన్నారు. ఈ వేడుకలో నటుడు ఉపేంద్ర, పలువురు చిత్ర ప్రముఖులు, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో భారీ ఎత్తున జరిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్రతో పాటు అమీర్ ఖాన్ సైతం ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇందరి స్టార్స్ నడుమ కూలీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. గోల్డ్ వార్ స్మగ్లింగ్ ప్రధానంగా వస్తున్న కూలీ ట్రైలర్పై కూడా మిశ్రమ స్పందన వస్తుంది. లోకేష్ కనకరాజు నుండి ఇలాంటి ట్రైలర్ ఊహించలేదని కామెంట్స్ వినిపించాయి. కానీ కథ మొత్తం ఇప్పుడే చెప్తే ఏముంటుందని రిలీజ్ వరకు దాచాడు అని లోకి ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో సూపర్ సర్ప్రైజ్ ఉందట. లోకేష్ అభిమాని నటుడు కమల్ హాసన్ ఈ సినిమాలో క్యామియోలో కనిపిస్తాడట. నిన్న విడుదలైన ట్రైలర్లో శృతి హాసన్ ఆయన మీకు ఫ్రెండ్ మాత్రమే కానీ నాకు నాన్న అని చెప్పగా వాడు నా ప్రాణ స్నేహితుడని రజనీకాంత్ బదులిస్తాడు. ఆ పాత్ర చేసింది కమల్ హాసన్ అట. టైం ట్రావెల్ కాన్సెప్ట్తో వస్తున్న కూలీలో విక్రమ్గా కమల్ హాసన్ గెస్ట్ అపీరియన్స్ ఉంటుందట. ఇలాంటి క్రమంలో సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ ఇదేనంటూ ఓ కథ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతుంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే రహస్యంగా ఓ ముఠా అక్రమ రవాణా చేస్తూ ఉంటారు. ఇక ఈ ముఠా కాస్ట్లీ వస్తువులను విదేశాలకు స్మగ్లింగ్ చేస్తూ కూలీల ద్వారా తరలిస్తారు. ఈ ముఠా కూలీలను అసలు మనుషుల్లానే చూడరు. పశువుల కన్నా హీనంగా వారి పట్ల కిరాతకంగా ప్రవర్తిస్తారు. అలాంటి టైంలో ముఠాకి ఎదురు తిరిగి ధైర్యంగా ఓ కూలీ నిలబడతాడు. ఇదే కథను సినిమాగా తీర్చిదిద్దినట్లు తెలుస్తుంది. తన శక్తి, తెలివి, ఆత్మవిశ్వాసంతో తనదైన స్టైల్తో కూలీ చేసిన పోరాటం, కార్మికుల గౌరవాన్ని కాపాడే సాటి కార్మికుడిగా తన పడే కష్టాలు రజనీకాంత్ పాత్రలో చూపించనున్నాడట లోకేష్. కేవలం రజనీకాంత్ రోల్ వింటుంటూనే సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఇక రజనీకాంత్ స్టైల్, లోకేష్ కనకరాజు మేకింగ్ స్టైల్ దానికి తోడైతే మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాగా ఇప్పటి వరకు పాన్ ఇండియా లెవెల్లో బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్ కూడా అన్ని ఇండస్ట్రీలకు 1000 కోట్ల కలెక్షన్ కొల్లగొట్టినట్లు రికార్డులు క్రియేట్ అయ్యింది. కానీ కాలీవుడ్ మాత్రం 1000 కోట్ల క్లబ్లోకి చేరనేలేదు. అయితే కూలీ సినిమాతో నజిని ఈ రికార్డ్ బ్రేక్ చేయడం ఈ సినిమా ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నిజంగా స్టోరీ లైన్ అదే అయితే పాతకాలం కథలో రజనీకాంత్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.